గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్ 2 లక్షల జీతం. ఇప్పుడు అంటే నిజమైన గోల్డ్ వేసుకునే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒక ఆయన ఏమన్నారంటే ఇలా ఫేక్ గోల్డ్ వేసుకోవడం వల్ల మమ్మల్ని ఎవరు నమ్మకుండా అవుతారు, ఎందుకు ఇట్లా చిల్లర వేషాలు వేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. వాడే పెద్ద చిల్లరగాడు. నా గురించి చెప్పే అధికారం వానికి ఎక్కడుంది? సరే, వాడు వేసుకున్నది బంగారం అని మీరు అంటున్నారు కదా, ఎన్నైతే ప్రీవియస్లో ఎన్ని చైన్లు అయితే మొత్తం అన్నీ వేసుకున్నాడు కదా, అవన్నీ తీసుకొని వచ్చి చెక్ చేయండి. మీరు అవన్నీ తీసుకొచ్చి చెక్ చేయండి. ఒక ఐటెం కాదు. రేపు ఇంటర్వ్యూ ఉందంటే ఇవాళ వెళ్ళి ఒక ఐటెం వేసుకొని వచ్చి చెక్ చేయడం వేరు. ఎన్నైతే వేసుకొచ్చాడో అన్నీ తీసుకొచ్చి చెక్ చేయండి. వానికి ఆ ఇజ్జత్ కూడా ఉందా? నా గురించి మాట్లాడే స్థాయే లేదు. తను ఎలా అయితే నా గురించి మాట్లాడాడని మీరు క్వశ్చన్ అడుగుతున్నారో నేను కూడా అలానే అడుగుతున్నా. అండ్ నెంబర్ 2, నేను బంగారం వేసుకోలేదు, నా దగ్గర బంగారం లేదని చెప్పి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అసలు మాకేమైనా షోకా డబ్బా కొట్టుకోవడానికి ఇంత పెద్ద పెద్ద ఆభరణాలు ధరించి ఇంత పెద్ద ఇవి వేసుకొని? అవును, గోల్డే అంటున్నారు ఏందండి. ఇప్పుడు మీకు విషయం తెలుసా, ఐటీ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి అవ్వలేదు. పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక క్లారిటీ ఇస్తారు. ఏది అవ్వకముందే ఏది కాకముందే ఒక న్యూస్ పేపర్ రాస్తాడు, దీని వర్త్ 3 lakh. ఇంకొక న్యూస్ పేపర్ రాస్తాడు, దీని వర్త్ 3.9. ఇంకొక న్యూస్ పేపర్ రాస్తాడు దీని వర్త్ 7.9. అంటే మీకు క్లారిటీ లేదు. ఒక వేసిండా దాన్ని సర్క్యులేట్ చేయడమే జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే, ఐటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళొక క్లారిటీ అనేది, ఇంకో విషయం, ఐటీ వాళ్ళు అనేది బయటికి చెప్పరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి చెప్పరు. ఏ న్యూస్కి కానీ దానికి కానీ ఎవరు దీన్ని పెద్ద సెన్సేషన్ చేయరు. ఇగో మీరు చెప్పారుగా, ఇలాంటి వాళ్ళు కావాలని పకడ్బందీగా నన్ను ఇరికించాలి, సోషల్ మీడియాలో నన్ను బ్లేమ్ చేయాలని చెప్పి జరిగిన వార్త ఇదంతే. అంటే మీకు వాళ్ళకి ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాషెస్ కాదు. ఒకటి, అరే ఓకే, మార్కెట్లో ఎప్పుడూ కూడా ప్రొడ్యూస్ చేయండి, ఇంత పెద్ద కడెం ప్రొడ్యూస్ చేసిండు, మార్కెట్లో ఒక పేరు ఉంది. అండ్ ఇంకో విషయం, ప్రతి ఒక్కరూ గోల్డ్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ నేను గోల్డ్ వేసుకోకముందు నుంచి, గోల్డ్ వేసుకున్న తర్వాత కూడా, అది ఇప్పుడు ఎవరైతే నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, చెత్తన, ఎవడు పైల్వాన్ అండి? పైల్వాన్ అంటే ఎవరు తెలుసా? కుస్తీలు కొట్లాడేటోని పైల్వాన్ అంటాడు. అయ్యా కుస్తీలు కొట్లాడితే కొడుకు పైల్వాన్ అవుతాడా? కాదు. నేను ఎంతోమందికి నేను రేషన్ ఇస్తా, నాతో అయినంత మెడికల్ బిల్స్ కడతా, ఎవరికన్నా ఆపద ఉందంటే నేను పోతా, నా ఫౌండేషన్ నుంచి నేను ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నాను నా సొంత డబ్బులతో. మరి ఇవన్నీ గుర్తించకుండా పనికి రాని ఇష్యూ ఆ గోల్డ్ గురించి, పోనీ ఆ గోల్డ్ వాళ్ళకి ఇచ్చి నేను వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా నేను తీసుకున్నానా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిర్రా? అదే ఎవరైతే నా మీద ఎలిగేషన్ చేసిరు కదా, మీరు అన్నారు కదా ఎవరో నేను రియల్ గోల్డ్ వేసుకున్నా నా ఇజ్జత్ పోతుందని, వాళ్ళు చేసిన కేసులు. ఇంకో విషయం, వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చిరంట. వార్నింగ్ ఇచ్చే అంత దమ్ము వాళ్ళకు ఉందా? రియల్ ఎస్టేట్ లో చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఐటీ కడుతూ ఉన్నారు, వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు, సంపాదనకు సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర. సరే, ఒక చిన్న విషయం, ఇంకా అలిగేషన్స్ ఏంటి అనంటే, ఒక 5 to 10 years లో ఒక్కటేసారి ఇంతగా ఎట్లా సంపాదిస్తారు? సరే, ఐటీ ఉన్నాయని చెప్పి మీరు చూసారు, మీకు చూపించారా? ఐటీ నేను రిటర్న్ ఫైల్ చేస్తున్నాను చెప్పి వాళ్ళు మీకు చూపించారా? వాళ్ళు చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి కూడా అందరికీ తెలుసు, అది ఓపెన్. నేను చేస్తున్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు చికెన్ షాప్లోకి వెళ్తే చికెన్ ఓనర్ అవుతానా? జిమ్లోకి వెళ్తే జిమ్ ట్రైనర్ అవుతాను నేను? ఇంతన్నా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? చూపించే వాళ్ళకి ఇంతన్నా సిగ్గు శరం ఉండక్కర్లేదా? ఇప్పుడు చికెన్ షాప్లో మనం వెళ్తామండి చికెన్ కొనడానికి, అయితే చికెన్ నడుపుతున్నాడని చెప్పి రాస్తారా? సరే, జిమ్ చేయడానికి జిమ్కి వెళ్తాం, జిమ్లో ట్రైనింగ్ ఇస్తారని చెప్పి రాస్తారా? దీన్ని బట్టి మీకు మీడియా వాళ్ళకి అర్థం కావట్లేదా ఇదంతా క్రియేట్ చేయబడ్డది అని చెప్పాలి. అరే, నేను తిరిగే కార్, ఒక్కొక్క కార్ వచ్చి ఇప్పుడు మీ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ లో మీ మీద రాంగ్ ఎలిగేషన్స్ ఉన్నాయి, అది ప్రూవ్ కాలేదు, మీరు ఏం చేసిరు మరి వాళ్ళకి సంబంధించి? ఆల్రెడీ నోటీసులు కూడా వెళ్తున్నాయండి కోర్టు నుంచి. ఇగో ఆర్డర్ కూడా ఆల్రెడీ కొలాబ్ చేసాము. ఇగో ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఎవరైతే ఇలా నన్ను చెడుగా చేస్తున్నారో వాళ్ళ మీద ఇంజంక్షన్ కాపీ కూడా రేపు మార్నింగ్ వస్తుంది. ఆ ఛానల్స్కి మేము లీగల్ నోటీస్ కూడా పంపేయడం, మా అడ్వకేట్ ద్వారా పంపేయడం జరుగుతుంది. న్యూస్ పేపర్స్ లోనే మీ గురించి రాంగ్ వచ్చింది కదా? రాంగ్ వేసేసారు, ఏం తెలియకుండా వేసేసారు. వాళ్ళకి ఏమొచ్చిందో మరి. నాకు ఒకటి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే,
సొసైటీలో మంచి ఉండకూడదు, కింద స్థాయి నుంచి పైకి రాకూడదు అని మీరు అన్నారు కదా. 10 సంవత్సరాల్లోనే ఎంత నేను చేసే ఎందుకు సంపాదించకూడదా? 10 సంవత్సరాల్లో 50 తులాల బంగారం సంపాదించకూడదా? ఒక ఇల్లు నాకున్న ప్రాపర్టీస్ ఏందో తెలుసా వానికి? నాకు వాళ్ళలాగా బిల్డప్లు కొట్టడం రాదండి. నా హోమ్ టూర్ అని చెప్పి మా ఇల్లు చూపిస్తా, హోమ్ టూర్ అని చెప్పి నా కార్లు చూపిస్తా. నాకు ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? నాకు ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో తెలుసా? నాకు ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా? తెలియదు. మీరు ఐటీ కడుతున్నారా అండి? ఐటీ మేడం ప్రాపర్ గా కడుతూ ఉన్నారా? ఎంత కడుతున్నారు? నేను 2 years నుంచి అది ఎంత కడుతున్నాను అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ అధికారులకు ఆల్రెడీ తెలుసు. నేను 2 years నుంచి నేను ఐటీ ఫైల్ చేయట్లేదని చెప్పి నేను ఆల్రెడీ క్లియర్గా వాళ్ళకి చెప్పా. డిప్రెషన్లో ఉండడం వల్ల నేను గత 2 సంవత్సరాలుగా నేను ఐటీ ఫైల్ చేయలేదు. అది కూడా వాళ్ళు దానికి కూడా నేను క్లారిఫై చేశా. ఇంకా ప్రాసెసింగ్ నడుస్తూనే ఉంది, పూర్తిగా అవ్వలేదు. ఇంకా 3 లక్షలు చేసామని, చికెన్ షాప్ నడిపిస్తున్నానని, జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పి, ఎంత తప్పు ఉంటే తల ఉంచుతా. నా తప్పు లేనప్పుడు అసలు నేరాలంటే ఏందండి? ఒకరిని మోసం చేయడం అండి నేరం అంటే. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మర్డర్ జరిగింది, ఒక ఆడపడుచు మీద అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు దాని గురించి అన్యాయాలు జరుగుతున్నాయి. అవి చూపించండి. పనికిరాని ముచ్చట. నేను రియల్ వేసుకుంటే ఫేక్ వేసుకుంటే ఎవరికైనా వచ్చే నష్టం ఏమైనా ఉందా? సరే వాడు రియల్ వేసుకున్నా అని చెప్పి వాళ్ళ దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయా? చూపించమని చెప్పండి. రియల్ వేసుకున్నా ఫేక్ వేసుకున్నా నష్టం ఏం లేదు. నేను చెప్తాను, దానికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే దీన్ని ఎవరైతే చేసారు కదా, అది చేసిన వ్యక్తినే నేను తీసుకొచ్చా. అండ్ ఎవరికో ప్రూవ్ చేద్దామని కాదు, ఒక మెట్టెల్ ఇంత పెద్దగా ఉంది కదా, ఈ పెద్దగా ఉన్నదే ఒక సమస్య అందరికీ. ఈ పెద్దతనము, ఈ బిగ్ సైజు ఎలా వచ్చింది, ఇది ఎలా తయారు చేయబడ్డది అనేది దీన్ని ఎవరైతే రెడీ చేశారు కదా, నేను అతన్నే తీసుకొచ్చా. అండ్ ఎవరినో నమ్మించాలని కాదు, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇంత లావు ఎలా తయారవుతుంది, ఏమవుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని చెప్పి తెచ్చిన. మీరు ఓకే అంటే అతన్ని పిలుస్తా, లేకపోతే నాకు వచ్చే ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు. ఎస్పీ ఆఫీస్కో ఎక్కడ ఈ గోల్డ్ మ్యాన్స్ అందరినీ పిలిచారు, నన్ను విలువలే. పిలిచి ఏమని వార్నింగ్ ఇచ్చారంటే వాళ్ళు, మీరు మెడలో నకిలీ గొలుసులు వేసుకొని నా దగ్గర బంగారం ఉందని చెప్పి ల్యాండ్ లిటికేషన్స్ చేస్తాము, ఇంకేదో చేస్తామని చెప్పి మీరు చాలామందిని మోసం చేస్తున్నారు. ఆ బాధితులు మా దగ్గరకు వచ్చిర్రు, ఇంకొకసారి ఇలాంటివి చేస్తే అందరి మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు. రాజకీయాల్లో చేసే వాళ్ళు 100 కోట్లు ఉంటాయి, వాళ్ళు ఐటీ వాళ్ళకి అన్నీ చూపించుకుంటారా మేడం? ప్రూవ్ చేసుకొని అన్నీ పోగొట్టుకుంటారా? చెప్పండి. మీకు ఎందుకు ఇట్లా ఇంట్రెస్ట్, ఇంత గోల్డ్ వేసుకోవాలి, హెవీగా కనిపించాలి ఎందుకు? అంటే మీకు ఏం అంటే దీనివల్ల మీకు ఒరిగేది ఏముంది అసలు? దానివల్ల ఒరిగేది ఏం లేదు మేడం. మా అమ్మగారి డ్రీమ్ ప్రకారం కొద్ది రోజులు వేసుకొని తీసేద్దాం అనుకున్నా. నేను గోల్డ్ మ్యాన్ అవ్వాలని కాదండి, వాళ్ళు పెట్టుకున్నారు గోల్డ్ మ్యాన్ అని, అంతే. మీ అమ్మగారి డ్రీమ్? డ్రీమ్ కోసం ఏదో, ఎందుకంటే అప్పుడు కూడా నేను వేసుకోవటోని. నేను ప్రీవియస్ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. నేను అవి వేసుకొని అన్నదానం చేస్తున్నాను ఎప్పుడు 8 years కింద కూడా. ఏమంటే మార్కెట్లో ఎప్పుడు నేను ట్రెండింగ్ నడుస్తున్నా, బాగా వైరల్ అవుతున్నా, సహించలేకపోయారు. మీకు ఇంకో విషయం తెలుసా, ఈ పైల్వాన్ అని చెప్పి ఎవరైతే చెప్పుకొని తిరుగుతున్నారు కదా, వాళ్ళని ఒకవేళ ఫంక్షన్ పిలవాలంటే వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? ముందే వాని పక్కన ఉన్న వాళ్ళకు ఇంటిమేషన్ చేసి బాటిల్ రెడీ పెట్టాలి, అన్న ఈ టైంకి వస్తున్నాడు, బాటిళ్ళు, విందు పొందు అన్నీ రెడీ పెట్టాలని ఫోన్ చేసి మరీ చేపించుకొని వెళ్తారు. అది వాళ్ళ క్యారెక్టర్, నాది అది కాదు. అంటే మీరు కూడా అంటే సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలని అది కూడా ఒక కారణం అనుకోవచ్చా? సోషల్ మీడియాలో నేను ఎప్పటి నుంచో ఫేమ్ ఉన్నా అండి. నేను ఫిలిం యాక్టర్ మేడం. నేను మూవీస్ అండ్ సీరియల్స్లో ఒకప్పుడు యాక్ట్ చేశాను, లాట్ ఆఫ్ మూవీస్లో వేసాను, లాట్ ఆఫ్ సీరియల్స్లో వేసాను. నేను అప్పుడే ఫేమస్. ఇప్పుడు ఫేమస్ కావడం ఏంది? నాకు అర్థం కాక అడుగుతా. ఈ కరిగి చమ్మినా కూడా నాకు దీని మీద దగ్గరంటే ఒక 25 లక్షలు వస్తాయి. నీకేముంది? ఏముంది చెప్పు? ఒక బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పి ఒక కన్స్ట్రక్షన్ని మోసం చేసి 1,20,00,000 అని పెండింగ్ చేయాలి. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. నేనేమన్నా అంటే కలిసిమెలిసి మేము తిరుగుతుంటే అమ్మాయి నీ దీంట్లో ఇన్వాల్వ్ కానని చెప్పిన. దాని తర్వాత అన్న ఇట్లా పబ్బులో ఇట్లా పార్ట్నర్షిప్ ఆయన ముందు పెట్టి మేము వెనక నడిపిస్తాం అది ఇది అని చెప్పి అన్నిట్లో మీకు అన్ని కుళ్ళిపోయిన చరిత్ర ఉంది. ఇది మొత్తం 2 years నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అది కట్టట్లేదు, అది వాట్ ఈజ్ వాట్ నా మీద జరుగుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇప్పుడు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైతే చేసిరు కదా, అండ్ దీనివల్ల ఐటీ వాళ్ళకు కూడా నేను వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎట్లా వాళ్ళకు నేను ప్రూవ్ చేయాలి, అది కంపల్సరీ. దాని బిల్స్ కూడా నేను ఎట్లయినా ఇవ్వాలి వాస్తవంగా. సరే మీకు కూడా చెప్తున్నా,
ఎవరైతే దీన్ని చేసి ఉన్నారు కదా, దీంట్లో ఏ మెటల్ ఎంత ఉంది నేను అతన్ని పిలిపించి ఆయన ముందే నేను చెక్ చేస్తా. ఎవరికైతే ఏదో డౌట్ ఉంది కదా దీంట్లో కాపరు అది ఇది అని చెప్పి, ఇంత పెద్ద ఆర్నమెంట్ ఎలా తయారైంది, ఇందులో సిల్వర్ ఎంత ఉంది, మిగతా ఏ ఐటమ్స్తో రెడీ చేయబడింది, ఇంత బరువు ఎందుకు ఉంది, దీంట్లో గోల్డ్ ఎంత ఉంది, చేసిన వ్యక్తి ముందున్నాడు. అండ్ మిమ్మల్ని నమ్మించడానికి నేను తీసుకురాలే, మిమ్మల్ని ఏదో నమ్మించాలని కాదు, ఇంత పెద్ద ఆర్నమెంట్ ఎలా తయారయ్యింది అని చెప్పడానికి మాత్రమే. అండ్ ఎవరైతే పైల్వాన్ అని చెప్పుకొని తిరిగి మా ఇజ్జత్ తీస్తున్నాడు అన్నాడు కదా, వానికి తెలవాలి, వానికి తెలియదంట ఇది ఎలా రెడీ అవుతుందో తెలియదంట. అదే తెలుసుకోమని ఆ ఒక్కని కోసం మాత్రమే తీసుకొచ్చి, అందరి కోసం కాదు. మీ పేరండి? నా పేరు నవీన్ సింగ్ అండి. నవీన్ సింగ్, మీరు చేశారా ఇది? అవునండి. ఓకే, ఎన్ని మంత్స్ పట్టింది చేయడానికి? 1.5 month పట్టిందండి తయారు చేయడానికి. ఓకే, ఇది కంప్లీట్ గా పైన షీట్ మొత్తం గోల్డ్ షీట్ జ్యువెలరీతో చేసాము. తయారీ కూడా కంప్లీట్ గా హ్యాండ్ వర్క్, ఇది నాటే మిషన్ వర్క్, కంప్లీట్లీ హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్ ఇది? హ్యాండ్ వర్క్ ఇది. ఓకే, ఇది మిషన్ మీద తయారవ్వదు. గోల్డ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చా ఇది? ఇప్పుడు ఈ గోల్డ్ వచ్చేసి కంప్లీట్ గా మనకు పైన గోల్డ్ షీట్ జ్యువెలరీ వస్తుంది. ఈ గోల్డ్ లో వచ్చేసి కంప్లీట్ గా 150 grams ఉంటుంది గోల్డ్. దీంట్లో పై పొర మొత్తం గోల్డ్ షీట్ జ్యువెలరీ ఉంటుంది. ఇన్సైడ్ వెయిట్ కోసం వేరే మెటల్ వాడతాం, వెండి రాగి సంబంధించినవి అన్ని కలిపేసి ఒక పంచలోహ మెటల్ టైప్లో కంప్లీట్ చేసి తయారు చేస్తాం. పైన ఉన్న పొర మొత్తం కంప్లీట్గా గోల్డ్ షీట్. ఈ గోల్డ్ షీట్ ఏంటంటే కంప్లీట్గా మనం వెయిట్ తగ్గించుకోవడం కోసమే ఇంత చేస్తాం. కంప్లీట్గా గోల్డే చేస్తే ఈ 1.5 kilo అవుతుంది. ఇది వేరే మెటల్ కలపడం వల్ల 750 to 800 grams వచ్చింది. ఇది కంప్లీట్ మెయిన్ గోల్డ్ వచ్చేసి 150 grams వస్తుంది దీంట్లో. 150 grams అంటే 15 తులాలు. 15 తులాలా? అంటే మీరు గోల్డ్ వేరే వస్తువులు కూడా అన్ని చేస్తాను నేను, అన్ని తయారు చేస్తాను, చైన్లు కానీ ఎనీవన్. ఇప్పుడు ఆయనకు అన్ని గోల్డ్ ఐటమ్స్ మీ దగ్గర చేయించుకుంటారా? అవునండి. అదే అందరికి డౌట్ ఉంది, ఇది గోల్డా కాదా. పాపం ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గురయ్యారు. ట్రోల్స్ అనేది కామన్ అండి, తెలిసి తెలియని వాళ్ళు. ఇప్పుడున్న రేట్కి అంత బడ్జెట్ పెట్టి చేయించుకోవాలంటే చేయించుకోలేని వాళ్ళు చెప్తారు. చేయించే వ్యక్తి ఎవరు రూమర్స్ చేయరు. మీరు చూడండి సోషల్ మీడియాలో చాలా వరకు రూమర్స్ చేసిన వాళ్ళందరూ లో బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఉన్నాలే. హై క్యాడర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ట్రోల్స్ చేయరండి, తెలియదు వాళ్ళకి. ఫస్ట్ హై బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఎవరు అలా ట్రోల్స్ చేయరు. అంత మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు అవి. అందులో వాడిన స్టోన్స్ అవన్నీ కూడా అన్ని క్వాలిటీ సీజర్స్, కంప్లీట్ సీజర్స్ అవి. ఎప్పటి నుండి చేస్తారు మీరు సూర్యాభాయ్కి జ్యువెలరీ? ఒక 5 years నుంచి నేను చేస్తున్నాను. 5 years నుంచి కంప్లీట్గా ఏ జ్యువెలరీ ఐటమ్ కావాలన్నా మనకు అన్ని సూర్యాభాయ్కి చేస్తున్నాం మనం. కంప్లీట్గా గోల్డ్ బాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి ప్రైస్ తగ్గించేసి బాగా హెవీ అయిపోయింది కాబట్టి గోల్డ్ తగ్గించాము. ఇంతకుముందు చేసిన మొత్తం కంప్లీట్ గోల్డ్ 92 హాల్మార్క్ బంగారం మొత్తం. ఈ ఒక కడియం విషయంలోనే గోల్డ్ షీట్ జ్యువెలరీ వాడాం. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది, రేట్ కూడా బాగా పెరిగిపోయింది. 135 grams 135 ఉంది రేటు, దగ్గర 135 ఉంది. ఈ రేట్లో అంత బడ్జెట్ పెట్టుకుని చేసుకునే కంటే నేనే సలహా ఇచ్చా, అన్న అంత బడ్జెట్ ఎందుకని ఇలా చేసుకుందామని చెప్పి అన్నగారినప్పుడు అన్న ఓకే అన్నారు. ఇలా చేసుకున్నాము, తక్కువ బడ్జెట్లో అయిపోయింది. లుకింగ్ బాగా వచ్చింది ఫస్ట్. ఇప్పుడు ఇది వైరల్ అవ్వడం కావడం కూడా ఫస్ట్ లుకింగ్. ఇంతవరకు ఆ కడియం ఇంతవరకు ఎవరి దగ్గర లేదు, ఫస్ట్ టైం. ఈక్వల్ టు మన వెంకన్న స్వామి కిరీటం లాగా చేసాం అది. ఈ ఫేస్ చూడండి మీరు, కంప్లీట్గా మీరు దేవుడి రూపం చూస్తే కిరీటం ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇక్కడ ఈ ఏరియా మొత్తం. అధికారులు మొత్తం సూర్యాభాయ్ దగ్గర ఏమీ లేదు, జస్ట్ ఒక కొన్ని తులాల గోల్డ్ ఉంది అంతే, 4-5 లక్షల గోల్డ్ ఉందని న్యూస్ వచ్చింది కదా. న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తారండి ఎవరైనా, అది డైరెక్ట్ ఐటీ నుంచి వచ్చింది కాదు. అది బయట చిన్న చిన్న ఛానల్ వాళ్ళు అండ్ ఇన్స్టాగ్రామ్ వాటిల్లో పెట్టిన వాళ్ళు, కానీ ఇది కంప్లీట్గా ప్రూవ్ అవ్వలేదు, ఇక్కడ ప్రూవ్ చేయలే కూడా. ప్రూవ్ చేయాలంటే నేను చేస్తాను డైరెక్ట్. అది ఎంత వెయిట్ ఉందో నేను చేయగలుగుతా, చేసింది నేను. అది ఎంత ఉందో నేను చెప్పగలుగుతా డైరెక్ట్ క్లారిటీగా. మీకు సూర్యాభాయ్కి రిలేషన్ ఎప్పటి నుంచి? 5 years అవుతుంది. ఈ గోల్డ్ త్రూనేనా? ఆ గోల్డ్ త్రూ నుంచే మాకు 5 years నుంచి ప్రూవ్ అయ్యేది. అలా బ్రదర్ అండ్ చిన్న బ్రదర్స్ లాగా అలా హ్యాపీగా ఉంటున్నాం, టెన్షన్ లేదు, హ్యాపీ, గుడ్ జర్నీ. ఆయనకి ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఒక 2-3 ఏళ్ల నుంచి ఈ గోల్డ్ వేసుకొని షోపు టప్లు చేస్తున్నారు. ఆస్తిపాస్తులు లేవనేది అనేది ఉందండి, చుట్టుపక్కల తిరిగే వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. జర్నీ చేస్తే కదా తెలిసేది ఏముంది ఎంత అనేది. రూమర్స్ అనేది క్రియేట్ చేస్తారు కామన్. ఒక మనిషి ఎదుగుతున్నాడంటే వెనకాల నుంచి తొక్కేయడానికి ఎంతో మంది ట్రై చేస్తారు. సరే పోనివ్వండి, ఆస్తుల గురించి అవన్నీ ఎందుకు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మనం ఏదో ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, దీని గురించి క్యాజువల్గా ఎవరో ఆ పైల్వాన్ అనేవానికి తెలియదంట, అది మాత్రం చెప్పడానికి మాత్రమే. ఇది ఫస్ట్ ఒకరికి ఏళ్ళు చూపించే ముందు నీ దగ్గర నీకు ఎన్ని ఏళ్ళు చూపిస్తున్నాయి, వేరే వాళ్ళ పొక్కలను వేరే వాళ్ళ అలా చేసే ముందు నీది నువ్వు చూసుకో ఫస్ట్.
మీరు చాలా నొచ్చుకున్నట్టున్నారు ఆయన కమెంట్స్ పైన. ఎనీవేస్ మీరైతే అది గోల్డ్ అని అంటున్నారు. ఇప్పటివరకు అయితే ఐటీ అధికారుల నుంచి ఇంకా కేసు నడుస్తూ ఉంది. నడుస్తుంది ఏది ప్రూవ్ కాలేదు కాబట్టి సోషల్ కాలేదు. మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా యా నమ్మొద్దు అని చెప్తున్నారు. ప్రూవ్ చేసుకోవాలని కాదు మేడం, అది ఎలా అవుతుంది అంత పెద్ద ఆర్నమెంట్ అనే ఉద్దేశంతో చెప్పడానికి మాత్రమే ఇదంతా. అండ్ ఇంకో విషయం, నేను ఇది గోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ ఎక్సెట్రా అది పక్కన పెట్టేసేయండి. నేను ఎవరికన్నా అన్యాయం చేశానా, ఎవరికైనా దగా చేశానా, ఎవరి దగ్గరైనా నేను దోచుకున్నానా, ఎవరి దగ్గరైనా నేను ఇది కట్టిస్తా, ఈ కన్స్ట్రక్షన్ చేయిస్తా అని చెప్పి నేనన్నా తీసుకున్నానా, పోనీ నా వల్ల సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏమన్నా హాని జరిగిందా? ఏది కూడా లేదు. ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. అవి అన్నీ వదిలేసి నేను చేసిన అన్నదానాలు చూపించండి, నేను చేసిన అవి ఎంతోమందికి హెల్పింగ్ చేసాం కదా, ఇవన్నీ మాట్లాడకుండా మీరు ఏదో దీన్ని పట్టుకొని గోల్డ్ అయితే మీకు ఏం చేసే ఉంది, గోల్డ్ అయితే మీకు ఏం చేసే ఉంది, అది డిసైడ్ చేయడానికి. అండ్ మేము లెక్కలు చెప్పుకోవాలి. ఐటీ అధికారులు వస్తే వాళ్ళకి మేము ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి మేము బిల్స్ ఇవ్వాలి. మా దగ్గర ఐటీ రిటర్న్స్ కట్టకపోతే తగ్గ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే వాళ్ళకి సమర్పించుకోవాలి. అది మా ప్రాబ్లం, మా ఫాల్ట్. అది వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. దాన్ని పట్టుకొని ఇంకా ఏది కూడా క్లారిటీ కాకముందే ఇతను ఏదో చికెన్ షాప్ నడిపిస్తాడంట, జిమ్లో ట్రైనింగ్ ఇస్తాడంట. ఎవర్రా మీరు అందరు నిజాలు తర్వాత బయటపడ్డా కూడా అది లాస్ అయ్యేది మాకే, తర్వాత అది ఆఫ్టర్ వర్డ్స్ అది. కానీ నష్టం అయితే జరిగిపోయింది. స్ప్రెడ్డింగ్ కానీ దానివల్ల అంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ఇంకా ఫేమ్ పెరిగింది. మొన్నటిదాకా నేషనలే, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయినా. సో ఫేమ్ కోసం అన్నమాట ఇవన్నీ ధరిస్తున్నారు. ఫేమ్ ధరించడం పక్కన పెట్టండి, నేను ఓన్లీ న్యూస్ గురించి మాట్లాడుతున్నా. సో ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఇది నేను గోల్డ్ అని చెప్తున్నాను, నమ్మండి నమ్మకపోండి.